నమస్తే, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు: ఫ్యూచర్ మూసీని అడ్డుకునేది ఎవరు? అడ్డుకుంటే తొక్కేస్తాం, ఆక్రమిస్తే తోడుకలు తీస్తాం. మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ నాది బాధ్యత. 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో 17,000 ఎకరాలు పార్కులు పచ్చదానానికే. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా. అంతర్జాతీయ కంపెనీలను తెస్తా. ప్రపంచ దేశాల పెట్టుబడులు ఇక్కడికి తేవడమే కాదు, ప్రపంచంలో ఉండే పర్యాటకులు భారత్ ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలి. ఈనాడు మనం సింగపూర్, టోక్యో, హాంకాంగ్ చూసి, న్యూయార్క్ను చూసి గొప్ప నగరం అని ఎట్లా అనుకుంటున్నామో, భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా చూసి అంత గొప్పగా చర్చించుకునేటట్టు ఆ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. అయితే 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో 17,000 ఎకరాలు పార్కులు, గ్రీనరీ, మొత్తం పార్కులు, మిగతా చెట్లు. అంటే ఏ రకంగా ఉండబోతున్నది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దాదాపు ఇప్పుడు పనులు కూడా చాలా స్పీడప్ అయినాయి. ఈ నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళన కూడా నాదే బాధ్యత అని చెప్తున్నాడు. మూసీ కూడా పాటల కింద చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నట్టుగా. ఎందుకంటే దీని మీద ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ అంటే 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఫస్ట్ మూసీ ప్రక్షాళన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి అది చేసినాక ఆ ప్రజలకు చూపిస్తే మిగతా 2 పార్ట్లు ప్రజలు ఏమంటారు? బ్రహ్మరథం పడతారు. చెయ్యండి అని ఎంటబడతారు. నిజంగా వాస్తవానికి ఇది ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిండే, కాకపోతే కొంత లేట్ అయింది. ఈ ప్రతిపక్షాలు బురద జల్లడం వల్ల ఇది వాళ్ళతోని ధర్నాలు చేయించడము, అడ్డుకోవడం పనులని, ఇటువంటి పనులు చేసినందుకు కొంత లేట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అంటే ఒక పార్టు ఇన్ని కిలోమీటర్లు, ఇంకో పార్ట్ ఇన్ని కిలోమీటర్లు, ఇట్లా 3 భాగాలుగా విభజించింది. ఫస్ట్ ఒక పార్ట్ కంప్లీట్ చేసినాక అది ప్రజలకు చూపించినాక అప్పుడు ప్రజలు వద్దంటారా చేయమంటారా అనేది అప్పుడు ప్రజల నిర్ణయం మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఏమంటారు? మూసి అద్భుతంగా తయారు చేసినాక వాసన లేకుండా, దోమలు లేకుండా, దాని చుట్టూ పార్కులు, ఆడుకోవడానికి ప్లేసులు ఇవన్నీ పెట్టి మంచి వాటర్ వస్తుంటే ఎవరు ఎందుకు వద్దంటారు? అప్పుడు ఖచ్చితంగా మా సైడ్ చేయండి అన్నట్టు. కొన్ని ఇండ్లు అంటే కొంతమంది పోతాయి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆక్రమించి కట్టుకున్నాయి కదా. అది ఫుల్ ట్యాంక్ బఫర్ జోను, ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్, ఆ మూసి నిండా వస్తే ఇండ్లకి నీళ్ళు వచ్చినా పర్వాలేదు, మేము అట్లనే ఉంటామని చెప్పేసి కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ అక్రమ కట్టడాలు తీసేసి తోడుకలు తీస్తాం, అడ్డొస్తే ఎవరన్నా అని చెప్తున్నారు. అక్రమ కట్టడాలు ఆల్రెడీ వాళ్ళకి ఇండ్లు ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలైన పేదలు వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు, వాళ్ళని ఆదుకుంటున్నారు. ఈ అక్రమార్కులు ఎవరంటే చోటే లీడర్లు ఉంటారు కదా, గల్లీ లీడర్లు, వీళ్ళందరూ ఆ మూసి చుట్టూ కబ్జా చేసుకున్న వాళ్ళు కబ్జాలు చేసుకొని కట్టుకొని అమ్ముకున్న వాళ్ళు కాబట్టి అయ్యే కూలగొడతారు. ఖచ్చితంగా ఈ కూలగొట్టాల్సిందే. కూలగొట్టి ఈ నాలాలకు అడ్డంగా కట్టిన వాటిని కూడా కూలగొట్టాల్సిందే. కూలగొట్టి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచ పటంలో హైదరాబాద్ సిటీ అనేది ఒక టాప్ సిటీగా గుర్తింపబడాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు.